హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళ కోసం మనకు 2 పథకాలను అయితే అమలు చేస్తున్నట్లు ఆయన ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది. మరి ఈ 2 పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు జరగబోతోంది. ఇక ఈ 2 పథకాలకు ఎవరు అర్హులు అంటే గతంలో కూడా మనం చెప్పాము. ఈ 2 పథకాల గురించి కూడా ఇప్పుడు తాజాగా క్యాబినెట్ ఆమోదంతో మనకు 2 పథకాలు అమలు కాబోతున్నాయి. కాబట్టి మే నెలలో మనకు ఈ పథకాలకు సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. మరి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది అనే విషయాలన్నీ మీ అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి అప్డేట్స్ అయితే తెలియజేస్తాను. ఇక మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా అమలు చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు. ఇక ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు బడ్జెట్ కేటాయించారు. ఆయన డబ్బులు అనేది కేటాయించడం జరిగింది. మరి డబ్బులు కేటాయించిన దాని ప్రకారం నిన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి క్యాబినెట్ మీటింగ్లో 2 పథకాలకు మహిళలకు ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ 2 పథకాల ద్వారా కూడా ఎవరెవరికి మేలు జరుగుతుంది, ఎవరికి మేలు జరగదు, అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోలేరు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈ పథకాలు రావాలంటే అర్హతలు ఏంటి అనే విషయాలను కూడా మీకు చాలా క్లారిటీగా నేను వీడియోలో తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మరి చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు కూడా అంటే మీతో పాటు మరొక 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఇన్స్టాగ్రాము చూపిస్తుంది. మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కోసం కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి. నొక్కితే వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 హామీల్లో ముఖ్యంగా మహిళలకు కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలు 3 పథకాలు ఉన్నాయి. మరి ఈ 3 పథకాల్లో 2 పథకాలకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందనమాట. మరి 2 పథకాల ద్వారా కూడా మహిళలకు ఒక పథకం ద్వారా 15,000 వస్తే మరొక పథకం ద్వారా 18,000 రూపాయలు అయితే అందుతాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా మంచి అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇప్పటికే బడ్జెట్ కూడా కేటాయించారు. ఈ పథకాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాలను అమలు చేయాలని ఇక మే నెలలో మనకు ఈ పథకాలను తప్పకుండా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి మొట్టమొదటిగా మనకు మహిళల కోసం 15,000 రూపాయల పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత 18,000 రూపాయల పథకం అనేది అమలు చేస్తారు. మరి 15,000 పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే ముఖ్యంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే పిల్లలు ఉండి వాళ్లకు పిల్లలను స్కూల్ మరియు కాలేజీలకు పంపిస్తూ ఉంటారో ఆ తల్లులకు మేలు జరుగుతుందన్నమాట. మీరు ప్రభుత్వ స్కూల్ అయినా మీరు
ప్రభుత్వ స్కూళ్ళకు పంపించిన, ప్రభుత్వ కాలేజీలకు పంపించిన, అలాగే ప్రైవేట్ స్కూళ్ళకు పంపించిన, ప్రైవేట్ కాలేజీలకు పంపించినా కూడా ఈ తల్లికి వందనం అంటే ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరు పిల్లాడికి 15,000 రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి, కొత్త రూల్స్ అయితే తీసుకోబోతున్నారు. దాని ప్రకారం మనకు ఇక్కడ తల్లుల ఖాతాల్లో ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఈ 15,000 రూపాయల పథకాన్ని, అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ పథకానికి ఉండాల్సినటువంటి అర్హతలు నేను గత వీడియోలో కూడా చెప్పాను. మరి ఏవైనా కొత్త రూల్స్ తీసుకొస్తారా అనేది మనం ఇక్కడ చూడాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి రూల్స్ చూసుకుంటే తప్పకుండా ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ఉంటే చాలని చెప్పి ప్రభుత్వానికి ఉన్నటువంటి, అంటే గతంలో అమ్మఒడి పథకానికి అప్లై చేసుకున్నప్పుడు కూడా మహిళలు ఈ 3 ప్రూఫ్స్ ఉంటే చాలు, ఈ 3 జిరాక్స్లు ఉంటే వారు అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఇవే రూల్స్ను కొనసాగిస్తారా లేకపోతే ఏమైనా సరే కొత్త రూల్స్ తీసుకొస్తారా అనేది చూడాలి. గతంలో మనకు చూసుకుంటే 6 దశల ధృవీకరణ ఉండేది, అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉండేది. మరి 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మీకు 4 చక్రాల వాహనం ఉన్నా, అంటే కారు ఇలాంటివి ఏవైనా ఉన్నా, అలాగే మనకు అంటే ట్యాక్సీ కాకుండా ఓన్ బోర్డు మనకు ఇక్కడ కారు ఉన్నా లేకపోయినా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తూ ఉన్నా, మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా, ఇలా అనేక కారణాలు చూపించింది గత ప్రభుత్వం. మరి అప్పట్లో చాలామంది ఈ యొక్క పథకం ద్వారా, ఈ పథకం అనే కాదు చాలా పథకాలకు ఈ యొక్క రూల్స్ వల్ల చాలామంది కోల్పోవడం జరిగింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ 6 దశల ధృవీకరణ తీసేస్తామని చెప్పారు. అంటే ఈ సూపర్ 6 స్టెప్ వ్యాలిడేషన్ తొలగిస్తాం, చాలా సరళంగా మహిళలందరికీ కూడా ఏ పథకమైనా కూడా అమలయ్యే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. మరి దాని ప్రకారమే ఇక్కడ అమలు చేస్తారా లేకపోతే ఇక్కడ ఏమైనా మన ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తుందా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ కొత్త రూల్స్ కనుక తీసుకురాకపోతే పాత రూల్స్నే కొనసాగిస్తే కనుక మీకు ఈ ప్రూఫ్స్తో పాటు మీ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, అలాగే మీ కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు, ఇలా ఆ రూల్స్నే కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది. 4 చక్రాల వాహనం కానీ, 300 యూనిట్లు ఎక్కువగా కరెంటు బిల్లు రావడం కానీ, ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే చాలామంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరన్నమాట. లేదు అవన్నీ కూడా తీసేస్తే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ 6 దశల ధృవీకరణ తొలగించేసి అర్హులైన వారందరికీ కూడా ఇస్తామంటే చాలామందికి ఈ యొక్క పథకం ద్వారా మనకు మేలు జరుగుతుంది. పిల్లల్ని వాళ్ళ తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి కూడా వారికి ఉపయోగంగా ఉంటుందన్నమాట ఈ పథకం. మరి ఈ పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తే బాగుంటుంది ఈ యొక్క పథకాన్ని ప్రైవేట్ స్కూళ్ళకు, ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళకు ఇచ్చే డబ్బుతో ప్రభుత్వ స్కూళ్ళకు మరికంత బలోపేతం చేస్తూ ఇంకా పిల్లలు చదువుకోవడానికి, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తారని చెప్పి, అంటే ప్రభుత్వ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం వినియోగిద్దాం అని చెప్పి కూడా కొంతమందికి సీఎం గారికి అయితే తెలియజేశారు. మరి ఇలా ఇచ్చినా ఏం చేసినా కూడా ఇక్కడ కేవలం మనకు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా తెలియజేశారు. కాబట్టి ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారమే ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ రెండు స్కూళ్ళకు ఇస్తారు. అంతేకాకుండా 80% అనేది హాజరు ఉండాలి. ఈ యొక్క పథకానికి అమలు కావాలంటే, మీకు రావాలంటే మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం అయితే
ముందుకు వెళ్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మొట్టమొదటిసారిగా ఇక తప్పకుండా ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ 2 పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని మనకు మొట్టమొదటిగా ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకాన్ని అయితే విడుదల చేస్తున్నారనమాట. మరి అమ్మఒడి పథకం ద్వారా మనకు ఎవరైతే తల్లులకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఆ పథకం ద్వారా వారికి లబ్ధి అయితే జరుగుతుంది. మరి రెండో పథకంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరొక పెద్ద హామీనైతే ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 15,000 ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. మరి 1,500 రూపాయలు పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి కూడా మనకు నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. మరి నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చించినటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ 1,500 రూపాయల పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1,500 రూపాయల పథకం ఎవరికి వస్తుంది, కుటుంబంలో ఎంతమందికి వస్తుంది, ఎవరెవరికి ఇస్తారు అనేది చూస్తే ముఖ్యంగా ఈ 1,500 రూపాయల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా వర్తింపజేస్తామని ఇందులో ముఖ్యంగా మనకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. మరి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అది కూడా పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కొక్క మహిళకు కూడా 18,000 రూపాయలు ఇస్తారు. సంవత్సరానికి అంటే ఈ 1,500 రూపాయలు చొప్పున వేసుకుంటే సంవత్సరానికి మనకు 12 నెలలు కూడా 18,000 రూపాయలు అవుతుంది. మరి ఈ 18,000 రూపాయలను మహిళలకైతే అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. గత జూన్లో ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే మనకు జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది. కాబట్టి ఆలోపు ఖచ్చితంగా మహిళలకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి నిన్న క్యాబినెట్ మీటింగ్లో చర్చించి రేపు మే నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసేందుకు ముఖ్యంగా ఈ 2 పథకాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా ఉంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు లబ్ధిని అయితే పొందాలని చెప్పి మన ఛానల్ తరపున మరొకసారి అయితే తెలియజేస్తున్నాను. ఇక మీకు నిరంతరం కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.